శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం బాబు గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో ప్రతి మనిషికి జీవితంలో తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద పడుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ప్రతి చర్య పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చూసుకున్నట్టయితే వీళ్ళు అంటే జనరల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత అరే వాళ్ళు ఇలా అయిపోయారు ఇలా అయిపోయారు అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. మరి అలాంటి జీవితం అనుభవించిన వ్యక్తులకు సంబంధించిన ప్రభావం పిల్లల మీద పడితే ఆ పిల్లల జీవితం ఎలా ఉంటది? అంతే కదా. దేవిక కనక ఎగ్జాంపుల్ అట్లా కంపారిజన్ చేసుకుంటే అట్లా వస్తుంది. ఇట్లా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ రోజు మనం చర్చించుకునే వాళ్ళు లక్ష్మి గారి కూతురు ఐశ్వర్య గారి గురించి లక్ష్మి గారి కూతురు ఐశ్వర్య కరెక్ట్ సేమ్. ఇప్పుడు లక్ష్మి గారికి ఆ టైంలో ఆవిడ జర్నీ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఆవిడ 3 పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది. 3 పెళ్ళిళ్ళు అంటే అసలు పెళ్ళంటే దాని యొక్క వాల్యూ లేకుండా 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవరికైనా ఎలా ఉంటుందండి వాళ్ళకి? అది పిల్లల మీద ప్రభావం చూపించదా? ఇప్పుడు అదే అనుకోవాలి కదా. అదే అనుకోవాలి ఐశ్వర్య గారికి. అంతే కదా. అంతే కదా. ఐశ్వర్య గారు కూడా ఒక తప్పు చేశారు. ఆవిడ తల్లిని విభేదించి బయటకు వచ్చేసారు. అవును. కానీ మళ్ళీ ఆవిడ తప్పు చేశారు. అదేంటి చెప్పుకుందాం. ఓకే ఓకే. సరే, లక్ష్మి గారు అన్నారు కాబట్టి సార్ నాకు ఇక్కడ ఒకటి ఇది స్టార్ట్ చేసే ముందు, ఇప్పుడు వీళ్ళంతా మోసగింపబడిన వాళ్ళ కింద లెక్క కదండి. ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ఇన్ఫాచ్యుయేషన్ అంటారు చూసారా, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేది అప్పటికప్పటి అట్రాక్షన్ అండి. అదే అప్పటికప్పుడు మనం ఇచ్చేస్తూ ఉంటారు చూసారా. పెర్మనెన్సీ గురించి ఆలోచించరు. మన జీవితం పెర్మనెంట్, 100 ఏళ్ల జీవితం అని ఆలోచిస్తే ఇవన్నీ రావు. 100 ఏళ్ల జీవితానికి మనం ఎలా ఆలోచించి ఏ స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తే ఇది ఉండదు, ఇలా ఉండదు. రైట్ రైట్. అంచేత వాళ్ళు ఏంటి యాక్సిడెంటల్గా కలుస్తారు, ఒకరి మీద ఒకరికి ఇదవుతుంది, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. ఇన్వాల్వ్ అయిన తర్వాత అసలు కరెక్ట్గా నాటు పడిన తర్వాత కానీ వాళ్ళకి ఒరిజినాలిటీ తెలియదు. తెలివైన వాళ్ళే నన్ను అందరూ, ఎవరూ తెలివి తక్కువ వాళ్ళు లేరు. పోనీ విలేజ్లో పుట్టి ఏదో అమాయకంగా వాళ్ళు ఇచ్చేస్తారంటే కాదండి. ప్రపంచాన్ని చాలా బాగా చూస్తారు ఇక్కడ. ఇచ్చేదంటే అన్ని రకాల మనుషులు ఉంటారు ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో అన్ని రకాల మనుషులు చూస్తారు. తర్వాత వాళ్ళకి వేసే క్యారెక్టర్లు కూడా వాళ్ళకి జ్ఞానాన్ని బోధిస్తాయి. రైట్. వాళ్ళు చేసే క్యారెక్టర్లు కూడా ఎడ్యుకేషన్ వాళ్ళకి, ప్రతి ఆర్టిస్ట్కి. ఇచ్చేదంటే చాలామంది చెప్తారు చూడండి, నాగేశ్వరరావు గారు నాకు సినిమా ఎంతో నేర్పింది, నాకు ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చింది, నేను 3వ తరగతి కూడా చదవని వాడిని, నేను ఇంత ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నానంటే, ఇంత ఆలోచనాపరుణ్ణి అయ్యానంటే నాకు సినిమాయే ఇచ్చింది, పెట్టిన భిక్ష అని నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు చెప్పారు. తర్వాత రామారావు గారు ఆ పౌరాణిక పాత్రల ప్రభావంతో ఆయన ఎంత చేశారో మనం చూసాం మనం. సో ఈ పాత్రల ప్రభావం ఉండి తెలిసి కూడా వీళ్ళు తప్పుడడుగు వేస్తూ ఉంటారు. ఓకే. ఇలాంటి పెళ్ళిళ్ళ వల్ల ఏమవుతుందంటేనండి, తర్వాత జీవితంలో తెలుసుకున్న తర్వాత మళ్ళీ అదే తప్పు చేస్తారు. అది వీళ్ళలో ఉన్న విశేషం. అదే లక్ష్మి గారు చేశారు. పద్ధతిగా పెళ్లి చేసుకున్నారు. ఒక ఆయన నచ్చి లక్ష్మి గారు పద్ధతిగా పెళ్లి చేసుకున్నారు. ఎవరిని? మన భాస్కర్ గారిని అనే ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత 1 yearలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చేసింది. అప్పటికి ఐశ్వర్య పుట్టింది, ఒకే అమ్మాయి పుట్టింది. అప్పుడు ఐశ్వర్య పుట్టిన తర్వాత ఏం చేసిందంటే ఆవిడ మళ్ళీ అతనికి విడాకులు ఇచ్చి ఇవ్వగానే ఈవిడ మీద రియాక్షన్ పడింది. ఐశ్వర్య చిన్నపిల్ల ఏంటి కనపడే తండ్రి కనపట్టలేదు. తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి, ఎన్విరాన్మెంట్ ఎలా అయిపోతుంది. తండ్రి లేడు, ఇక విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు, అక్కడ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. రోజు కనపడే తండ్రి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది పిల్లకి? మనసు గాయపడింది. వెంటనే మోహన్ శర్మ అనే అతను పెళ్లి చేసుకుంది ఈవిడ. ఇది నచ్చకపోతే ఈవిడ ఏం చేసిందంటే అప్పటికి కొంత అవగాహన వచ్చి ఈ వీళ్ళ 3 generations మనం చెప్పుకుంటే ఎవరికి? లక్ష్మి గారిది. అందరూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే. మనం ఇదివరకు చెప్పుకున్నామో లేదో తెలియదు కానీ నొంగమాకం జానకి గారని ఆవిడ ఆర్టిస్ట్, డాన్సర్ అంతా ఉంటారు. ఆవిడ కూతురు రుక్మిణి అంటే గాలి మేడల్లో ఈ మూగ చూపేలా ఎన్టీఆర్తో హీరోయిన్గా చేసింది. ఎవరు? లక్ష్మి గారి తల్లి.
మళ్ళీ లక్ష్మి గారు కూడా ఎన్టీఆర్తో చేశారు ఏమండి. ఆ తర్వాత ఆ రుక్మిణి గారి కూతురే లక్ష్మి, ఆ లక్ష్మి గారికి పుట్టిన కూతురు ఐశ్వర్య. అంటే ఈ 4 జనరేషన్స్ ఓకే. అందరూ సినిమా రంగానికి చెప్పిన వాళ్ళే. సరే, ఈ రుక్మిణి గారి భర్త ఎవరు? వైవీరావు. ఆయన కూడా దర్శకుడు, నిర్మాత, దర్శకుడు. ఆయన పాత తహసీల్దారు అలాంటి సినిమాలు తీశారు ఆయన ఏమండి. ఓకే. ఎంఎస్ రామారావు గారని ఒక గాయకుడిని కూడా ఇంట్రడ్యూస్ చేసిన ఆయనే 1940s ఓకే. పుట్టారు. పుట్టిన తర్వాత ఈవిడ రెండో పెళ్లి చేసుకునేటప్పటికి ఈవిడ ఎక్కువ సేపు ఏం చేసిందంటే, కొంత వయసు వచ్చిన తర్వాత అమ్మమ్మ గారి ఇంట్లో ఉండటం మొదలుపెట్టింది. తల్లి పద్ధతి నచ్చక అంటే నిన్న ఒక ఫాదర్ వచ్చాడు, ఇవాళ ఒక ఫాదర్ని పిలవమంటే ఎట్లా పెడతారు? నచ్చక అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయింది. ఏది కొంత అంటే ఈ జనరేషన్లో ఏంటంటే ఇమ్మీడియట్గా తెలివితేటలు బాగా వచ్చేస్తున్నాయి. వచ్చేసి అమ్మమ్మ గారి ఇంట్లో ఎక్కువ ఉండటం మొదలుపెట్టి అక్కడంటే చదువుకోవటం మొదలుపెట్టింది. ఏమండి, చదువుకోవటం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ 3వ పెళ్లి కూడా చేసుకుంది ఆవిడ. మోహన్ శర్మ అనే మలయాళీ అతను, భాస్కర్ అనే అతను తమిళు, మోహన్ శర్మ మలయాళీ, అతను కూడా ఆర్టిస్టే. ఆయన కూడా చెప్పాడు, ఆవిడని భరించలేకపోయానని చెప్పి ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఒక మోహన్ శర్మ గారు. ఆయన మలయాళీ, కేరళ వెళ్ళిపోయాడు. ఆయన కూడా 1-2 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 3వ వ్యక్తి ఈ లక్ష్మి గారితో ఎక్కువ సినిమాలు తీసి శివచంద్రన్ అనే ఆర్టిస్టు, నిర్మాత, దర్శకుడు. ఇవి డైరెక్షన్లో ఎక్కువ సినిమాలు తీస్తే వాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసేసుకున్నారు. సో 3 పెళ్ళిళ్ళు. మనం లక్ష్మి గారి దాంట్లో, మోహన్ గారి తోటలో ఆవిడ ఎలాగ హోటల్లో పెళ్లి చేసుకున్నారో చెప్పుకున్నాం మనం. ఇక ఈవిడ పెరిగిన తర్వాత చిన్నపిల్లగా ఉన్న నుంచి అమ్మమ్మ గారి ఇంట్లోనే పెరిగింది ఎక్కువగా. ఇక్కడికి రాలా, విడిపోయింది. ఆవిడ వదిలేసింటే తను రానుంది. తన తల్లి కూడా, రుక్మిణి గారు కూడా వదిలేసేయి, ఇష్టం లేదు కదా, నేనే పెంచుతాను, ఈ చేత అయిపోయాక ఈ పద్ధతిలో అలా ఇంట్లో ఉండటం కూడా కరెక్ట్ కాదు, ఈ చేత నీ లైఫ్ నువ్వు బతుకని చెప్పేసి రుక్మిణి గారు ఐశ్వర్య పెంపకం తను తీసుకుంది. ఓకే. అక్కడ తీసుకున్న తర్వాత అలా పెరుగుతున్నప్పుడు అంటే ఊరికే కాంటాక్ట్సే ఉంటాయి అంతే, ఎఫెక్షన్స్ ఉండవు. అలా ఉంటున్నప్పుడు లక్ష్మి గారు ఏం చేశారంటే, ఒకప్పుడు కొంచెం పెద్దయిన తర్వాత లక్ష్మి గారు ఏం చేశారంటే, కొంచెం పెరిగి ఎడ్యుకేషన్ అయింది, పెరిగిన తర్వాత లక్ష్మి గారు ఒక కన్నడ పిక్చర్ డైరెక్ట్ చేద్దామని అనుకున్నారు. లక్ష్మి గారు అనుకుంటే, అంటే తల్లి నుంచి విడిపోయి వచ్చింది, అది మనం గ్రహించాలి. తల్లి నుంచి నీ పద్ధతి నాకు నచ్చలేదని చెప్పేసి, ఐ డోంట్ లైక్ ఇట్ అని చెప్పేసి బయటకు వచ్చేసింది ఈవిడ. ఆ తర్వాత కూడా ఇది కాకపోతే ఏంటంటే రిలేషన్షిప్ ఉంది కాబట్టి మాట్లాడుకుంటారు అప్పుడప్పుడు. అప్పుడు తల్లికి ఉంటుంది కదా ఎంతైనా. తల్లి ఒక కన్నడ పిక్చర్ చేస్తూ ఆడిషన్ పెట్టింది అమ్మాయిల కోసం, హీరోయిన్స్ కోసం. ఆడిషన్ పెడితే అందులో ఎవరు నచ్చకపోతే కూతుర్ని హీరోయిన్గా చేస్తానంది. ఆడిషన్ చేసింది, కూతుర్ని పిలిచి బతిమాలి చేస్తే ఆవిడ ఐశ్వర్య ఓకే అయింది. అంటే తల్లి సినిమాలోనే, కన్నడలోనే. అలా ఓకే అయిన తర్వాత ఇమ్మీడియట్గా జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో అడవిలో అభిమన్యుడు అనే సినిమా తీస్తున్నారు. అడవిలో అభిమన్యుడు జగపతి బాబు హీరోగా. అంటే సింహ స్వప్నం అని తీశారు ఫస్ట్, వాడి విశ్వనాథ్ హీరోయిన్గా చేస్తే అది సరిగ్గా ఆడలా. ఎలాగైనా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన నా బ్యానర్ కలిసి ఆడేదేమని చెప్పేసి వెంకటరత్నం గారితో ఇద్దరు కలిసి పార్ట్నర్స్గా అడవిలో అభిమన్యుడు అని సినిమా తీశారు. తీస్తే దానికి హీరోయిన్గా ఐశ్వర్యని పిలిచారు. లక్ష్మి గారి కూతురు ఉందని తెలిసి ఫ్రెష్గా ఇంట్రడ్యూస్ చేద్దాం, వాణి విశ్వనాథ్ కూడా అలాగే ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్రెష్గా చేద్దామని ఐశ్వర్యని పిలిపించి అడవిలో అభిమన్యుడు సినిమాలో హీరోయిన్గా వేశారు. ఇటు కన్నడను చేసింది తల్లి సినిమాలో, ఇటు ఇక్కడ చేసింది. ఏది పెద్దగా ఫలించలేదు. అప్పుడు మా గురువుగారు మామగారు దాంట్లో వినోద్ కుమార్తో చేసింది, అది హిట్ అయింది, సూపర్ హిట్. ఆ తర్వాత సీతాపతి చాపేగ ఇంకోటి ఏదో ఉంది సినిమా. ఇట్లా తెలుగు సినిమాలు 2-3 చేసింది. ఎక్కువ తమిళ సినిమాలు చేసింది, దాదాపు 50-60 సినిమాలు వరుసగా. తమిళ సినిమాలు బాగా పాపులర్ అయింది. అంటే తమిళ సినిమాలు మనం చెప్పినా అర్థం కాదు, కానీ తెలుగు సినిమాలో మనం చెప్పుకున్నాం. ఏమంటే ఇలాగ చేస్తుండగా అయింది.
ఈ సినిమాలు చేస్తుంది, బిజీ అయిపోయింది, తన లైఫ్ తను నడుచుకుంటుంది. ఇప్పుడు తల్లితో సంబంధం లేదు. తల్లి లైఫ్ తల్లి బ్రతుకుతుంది, ఈవిడ లైఫ్ ఈవిడ బ్రతుకుతుంది. ఎప్పుడన్నా హలో అంటే హలో అనుకోవటం తప్ప అలాంటి సంబంధాలే, రిలేషన్షిప్ తప్ప తల్లితో ఎక్కువ కాంటాక్ట్స్ పెట్టుకోవట్లేదు ఈవిడ. దానికి వేరే కారణం కూడా ఉంది, అది మనం చెప్పలేము ఇప్పుడు ఇందులో. దీంట్లో ఆవిడ ఐశ్వర్య ఆ తల్లి నుంచి విడిపోవడానికి కారణం, ఇంకొక కారణం కూడా ఉంది. అది మనం నోటితో చెప్పలేని ఇది ఉంది. ఏమండి, అది మిస్బిహేవియర్ వల్ల, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిస్బిహేవియర్ వల్ల ఈవిడికి ఎవర్షన్ వచ్చేసింది ఐశ్వర్య. ఏమండి, ఇది అయిన తర్వాత ఇప్పుడు ఈవిడేం చేసింది మరి, ఈవిడ మళ్ళీ తన్వీర్ అహ్మద్ అనే అతనితో పరిచయం అయింది, ముస్లింతో. తన్వీర్ అహ్మద్ అతన్ని అసలు, అంటే అతను కుర్రాడే, అతను వ్యాపారవేత్త అనుకుంటాను. అది అతనితో పరిచయం అయ్యి ఇమ్మీడియట్గా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈవిడ చేసింది తల్లికి చెప్పి తప్పేగా. ఇప్పుడు ఒకసారి జరిగిన, ఇప్పుడు వీళ్ళకి ఏముందంటే కుటుంబ వ్యవస్థలు అంటే అసలు గౌరవం లేకుండా పోయినట్టు అనిపిస్తుందండి. కుటుంబ వ్యవస్థ అంటే ఒక కుటుంబం, గౌరవం, ఒక పద్ధతి, పెళ్ళి ఇది చేయాలి. పైగా లక్ష్మి పెళ్లి చేసుకోవడమే తెలుగు అమ్మాయి లక్ష్మి. ఏమండి, తమిళతను పెళ్లి చేసుకుంది, రెండోసారి మలయాళం పెళ్లి చేసుకుంది, మూడోసారి తమిళతను పెళ్లి చేసుకుంది. ఏమంటే ఇప్పుడు ఈవిడ ముస్లింని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఇంకొకటి ఇక్కడ చెప్పేవాళ్ళు కూడా లేరు కదండి, గైడెన్స్ లేదు. చెప్పేవాళ్ళు అంటే ఎవరు ఇండివిజువల్ లైఫ్ వాళ్ళది. తల్లిని వదిలేసి వచ్చి ఈవిడ చేసింది వద్దని చెప్పింది ఈవిడ. ఇప్పుడు మీరు ఇందాక అన్నారే తల్లిదండ్రులు ఎలా మనుషులతో ఎలా మలుస్తారని, తల్లి చెప్పింది, నువ్వు వద్దు, అతనితో వద్దు, అతను మంచివాడు కాదని విన్నాను నేను తెలుసు అంటే పెద్దవాళ్ళకి తెలుస్తుంది కదా, చెప్పడానికి నీకేం అర్హత ఉందో అని అడిగింది. సో పెద్దవాళ్ళు తప్పు చేస్తే పిల్లలకి చెప్పడానికి వాళ్ళకి ఏం అర్హత ఉంటుందనేది ఇక్కడ ప్రూవ్ అయింది. సో పెద్దవాళ్ళు తప్పు చేయకూడదని చెప్పి, ఏం చేద్దంటే లైఫ్ ఎలాగైనా గడిచిపోతుందండి, ఎవరిని లెక్క చేయకపోయినా పర్వాలేదు, ఎవరిని ఇది చేయకపోయినా పర్లేదు, కానీ రేపు మనల్ని క్వశ్చన్ చేసే పిల్లలకి మనం ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఆ తల్లిదండ్రులు కాదు. తండ్రి ఎవరో లేడు, తండ్రి ఎలాగ వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు తల్లి ఒకతే ఉంది ఈవిడికి, లక్ష్మి చెప్పింది, నువ్వు ఇలా పెళ్లి చేసుకోవద్దు, నువ్వు అడ్జస్ట్ కాలేవు, నేనంటే పడ్డాను కదా, నేను ఇప్పటికే పడుతున్నా, నేను తన అనుభవం చెప్పింది. ఇంచేతంటే అదర్ లాంగ్వేజ్ వీళ్ళతో పెళ్లి చేసుకుంటే నువ్వు నీ మెంటాలిటీకి ఇది కరెక్ట్ కాదు అని చెప్పింది. నువ్వు నాకు చెప్పేది ఏంటి అంది. పెళ్లి చేసేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది అతను ఒక డ్రగ్ అడిక్ట్. డ్రగ్ అడిక్టే కాకుండా డ్రగ్స్ ఇచ్చేస్తూ మద్యానికి అలవాటు పడి రోజు తన్నేవాడు వచ్చి అమ్మాయి ఐశ్వర్యని రోజు. అంటే ఈ తన్నేటప్పుడు ఏం మాట్లాడతావు తెలుసండి వాళ్ళు, నీ తల్లి ఎంత, నీకు అసలు ఇది లేదు, నీకు ఎవడో తండ్రి, ఇలాంటి మాటలు మాట్లాడి చిత్రహింసలు పెట్టేవాళ్ళు. అంతే కదా, నిజమే కదా. అది తల్లిని ఇచ్చేస్తారు కదా, తాగినప్పుడు నోటికి ఏమొస్తుందో తెలియదు కదండి. డ్రగ్ వేసుకున్నప్పుడు తర్వాత బలవంతంగా ఈ అమ్మాయి చేత డ్రగ్స్ తినిపించి మద్యం తాగించేవాడు ఈ అమ్మాయి. డ్రగ్ అడిక్ట్ అయిపోయింది ఈ అమ్మాయి కూడా. డ్రగ్ బలవంతంగా ఇలా పెట్టి డ్రగ్ అడిక్ట్ చేసి, అంటే నువ్వే అధికారం ఇచ్చావు అతనికి. నీకు ఒక ఇండివిజువాలిటీ ఉంది, నీకు ఒక లైఫ్ ఉంది, నీకు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంది, అయినా కూడా నువ్వు అధికారం ఇచ్చావు అతనికి, ఎవరో అనామకుడికి. భర్తం చేసుకున్నావు నువ్వు, ఇంకా నీకు అధికారం ఏముంది. భరించింది. ఏం చేద్దంటే తను తప్పు చేసింది కదా, ఇప్పుడు బయటకు వెళ్ళటానికి లేదు. అంటే ఇమ్మీడియట్గా ఏం చేసింది, 94లో పెళ్లి చేసుకుంది, 96లో విడాకులు ఇచ్చేసింది. కానీ ఒక కూతురు పుట్టింది. ఫస్ట్ మ్యారేజ్ కదా, ఫస్ట్ మ్యారేజ్లో అనగానే ముందు ఆ అట్రాక్షన్లో ఇది ఉంటుంది, ఆ ఫ్రెష్నెస్లో ముందు బాగానే ఉంటాడు కదా. ముందు తన బుద్ధిని ఎవరో బయట పెట్టుకోరు. కొంతకాలం అలా నమ్మించిన తర్వాత అలవాటు పడిపోయిన తర్వాత ఇక ముందు ఏం ఐశ్వర్య అంటారు, తర్వాత ఏమే అంటాం మొదలు పెడతారు. ఏ భర్త భార్య అయినా అంతే, ముందు పేరు పెట్టి పిలుస్తారు పెళ్ళాన్ని, భార్యని, ఏ మగాడైనా సరే, మనమే కాదు, ఏ మగాడైనా సరే. అలాగా అంత దారుణమైన స్థితికి వచ్చేసారు ఆ ఫ్యామిలీ. ఒక కూతురు పుట్టింది, అనన్య అని పేరు పెట్టారు. కూతురు పుట్టిన తర్వాత ఇప్పుడు
ఈ అమ్మాయి విషయంలో జాగ్రత్త పడిందిలేండి ఐశ్వర్య. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఈ సినిమాలు మానేసింది కదా, 4 సంవత్సరాలు సినిమాలు చేయలే ఈ డ్రగ్ అడిక్షన్లో. ఏది అతను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని సినిమాలు చేయొచ్చుగా, ఆదాయం లేదు. ఆడేదో పొడి చేస్తాడు, అతను మన భర్త ఏదో చేసేస్తాడు, భర్త మన పోషిస్తాడు అనుకుంటే డ్రగ్ అడిక్షన్ అయ్యి మద్యం సారా తాగించి తప్ప ఇంకోటి లేదు. దాంతో రోడ్డును పడిపోయింది. విడాకులైన తర్వాత రోడ్డును పడిపోయింది. వెంటనే ఏం చేసింది, సోపుల వ్యాపారం పెట్టింది. సోపులు అమ్మటం మొదలెట్టి ఇంటింటికి వెళ్ళి సోపులు అమ్మి ఆ పేరు ఆ పేరు చెప్తాను నేను. ఆర్టిజన్ సోప్స్ అని ఏదో పెట్టింది, ఒక పేరు పెట్టి సోప్స్ వీడి పేరు మీద, ఐశ్వర్య పేరు మీద పెట్టి తయారు చేసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసింది. ఇంకొక గొప్ప పని చేసింది ఐశ్వర్య. అంటే ఈ బ్రెయిన్ కరెక్ట్గా ఉపయోగించుకుంటే బాగుండేది. నిట్లో ఏం చేసిందంటే కంప్యూటర్ సైన్స్ చదివింది. కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బాంబేలో ఒక ఉద్యోగం వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది పట్టుదలతోటి. అప్పటికి తనకి సెలబ్రిటీ హోదా ఉంది ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఎవరు రావట్లా. మీకు అర్థమైందా? డ్రగ్ అడిక్ట్ అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు డ్రగ్గును సారా తాగితే, ఐ మీన్ బ్రాందీ తాగితే ఏముంటుందంటే ఇది ఫిజిక్ మొత్తం ఫేస్ మారిపోయి మొత్తం ఇదైపోయి అసలు ఒక ఇలా బ్లోట్ అయిపోయి ఇది. అంటే ఆర్టిస్ట్కి చాలా మెయింటైన్ చేయాలండి. అంటే ఫిజిక్ మెయింటైన్ చేయాలి మెయిన్. అంటే ఆడాళ్ళ గురించి మనం చెప్పకూడదు కాబట్టి ఫిజిక్ మెయింటైన్ చేయాలి. అది లేదుగా అప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోకుండా మానేసింది ఆవిడ. బాంబేలో జాబ్ వచ్చింది. బాంబేలో జాబ్ వస్తుండగా అక్కడ రేవతి కలిసింది ఆవిడ. రేవతి తమిళ ఆర్టిస్ట్ రేవతి గారు తెలిసే ఉంటుంది, డైరెక్టర్ కూడా ఆవిడ. అవును, ఈ డైరెక్టర్ సో మెనీ ఫిల్మ్స్. అక్కడ కల్పించిన తర్వాత ఈవిడ మీద జాలిపడి, లక్ష్మి గారి మరి వారసురాలు కదా, వాళ్ళ అందరూ ఒకటే కదా, ఏం చేసి నువ్వు నీ కెరీర్ని ఇలా పాడు చేసుకోవటం బాగోలేదు, మళ్ళీ నువ్వు ఈ జాబు నువ్వు చేయలేవు, ఎక్కువ కాలం చేయలేవు నువ్వు, అంచేత నువ్వు మళ్ళీ దాంట్లోకి వచ్చేసాయి, నువ్వు ఒక టీవీ షోలో ఇప్పిస్తాను నేను అని చెప్పేసి ఆవిడ ఒక టీవీ షోలో ఒక ప్రోగ్రామ్ ఇప్పించింది ఆవిడ. ఎంతైనా ఇప్పుడు బిగినింగ్ డేస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా అప్పట్లో అంత జీతాలు లేవండి. అప్పట్లో పైగా ఇంకోటి అప్పట్లో అంత జీతాలు లేవు. ఇక్కడ అంటే తనకు నచ్చిన ఫీల్డ్, నచ్చిన ఫీల్డ్ అదే రేవతి గారు చెప్పారు, సలహా చెప్పారు. అప్పుడు మెడ్రాస్లో ఒక టీవీ షోలో ప్రోగ్రామ్ ఇచ్చింది. అప్పుడు అదే టైంలో మళ్ళీ ఐశ్వర్య వచ్చింది. అంటే కొంచెం జాగ్రత్త పడి, అంటే ఈ ఉద్యోగం చేసిన నాళ్ళు 2-3 నెలల్లో ఎన్నో చేసిన నాళ్ళు మళ్ళీ కొంచెం బాగా ఇదయ్యి ఆరోగ్యాన్ని పుంజుకుని ఇచ్చేసుకుని, కానీ ఏం చేసిందంటే 96లో విడాకులు ఇచ్చేసింది కదా, 97లో రాజ్ ప్రేమి అనే అతను పెళ్లి చేసుకుంది. మళ్ళీ ఇంకో 2వ పెళ్లి చేసేసుకుంది. రాజ్ ప్రేమి అతను పర్మనెంట్ ఇప్పుడు అతను ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మన భాషగాడి వాడిని మనం పెళ్లి చేసుకుంటే మనల్ని ఎంత గౌరవిస్తారు, మనవాడిని పెళ్లి చేసుకుంటే, అంటే మనవాడంటే వీళ్ళు తెలుగుడు కాదు అయినా కూడా మన సౌత్ ఇండియన్ దీంట్లో పెళ్లి చేసుకుంటే ఒక రెస్పెక్ట్, ఒక సెంటిమెంట్ ఉంటుంది వాళ్ళకి. దీన్ని బట్టి అర్థం కాదా? వాళ్ళకేమో ఆట వస్తువు, ఇతర వాళ్ళని పెళ్లి చేసుకుంటే మనం ఒక ఆట వస్తువుగా చూస్తారు వాళ్ళని, ఆడాళ్ళైనా సరే ఎవరైనా సరే. అంచేత ఇది గ్రహించలేని వాళ్ళు చాలామంది దెబ్బతిన్నారు మన సినిమా ఇండస్ట్రీలో. ఏమండి తెలివి కలిగి ఉండి, ఏమండి ఇప్పుడు ఈవిడ చర్యలు చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా చదవగలిగిన తెలివితేటలు ఉన్న ఆవిడ ఎందుకు ఇన్ని తప్పులు చేయాలి? మళ్ళీ 2వ పెళ్లి, తల్లి చేసిన తప్పే మళ్ళీ చేసిందిగా, 2వ పెళ్లి చేసుకుంది ఈవిడ. తర్వాత ఈవిడ సినిమాలకు వచ్చినప్పుడు కేరళ వెళ్ళి సినిమాల విషయం వచ్చినప్పుడు బిగినింగ్లో జగత్ బాబు వాళ్ళు చేసిన తర్వాత మలయాళంలో ఎక్కువ వచ్చింది సినిమాలు. మలయాళంలో ఈ 2వ తండ్రి ఉన్నాడు కదా లక్ష్మి భర్త, 2వ భర్త, ఆయనతో ఉండి మలయాళం నేర్చుకుని మలయాళ సినిమాలు ఎక్కువ చేసింది. మోహన్ లాల్ వాళ్ళ అందరితో ఆయనతోటే ఉండి, అంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకున్నారు. మీ అమ్మ ఎలాగమ్మా అని ఆయన చెప్తాడు, మా అమ్మ ఎలాగని ఇద్దరు కోసారు. అంటే బాధల్లో ఉన్న వాళ్ళిద్దరూ ఒక చోటకు చేస్తారన్నారు చూసారా? ఎఫెక్టెడ్ పీపుల్, అంటే దెబ్బతిన్న పీపుల్ వీళ్ళు. తల్లి వల్ల దెబ్బతింది, భార్య వల్ల దెబ్బతిన్నాడో మోహన్. అలాగా బాగా సినిమాలు ఇప్పించాడు ఆయన. కొంచెం
ఎంకరేజ్ చేశాడు. ఏమండి ఇది అయిన తర్వాత రాజ్ ప్రేమి అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిల్ల పెరిగి పెద్దదైంది అనన్య, ఫస్ట్ హస్బెండ్ బాగా. తర్వాత అండి ఎంత అండర్స్టాండింగ్గా పెళ్లి చేసుకున్నా కూడా ఏమండి ఈ పిల్ల కనపడుతుంటే ఇది నా పిల్ల కాదు కదా అని రెండోవాడికి ఉంటుంది కదా, రెండో వచ్చిన భర్తకి ఉంటుంది. ఎప్పుడొకప్పుడు ఇల్ ఫీలింగ్ వస్తుంది కదా. అంటే అందరిలో ఉండవు, అంటే అందరిలో ఉండకపోవచ్చు కానీ ఇల్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, ఉంటుంది కదా. ఎప్పుడైనా ఒక్కోసారి అది వస్తుంది. అప్పుడు కానీ ఆ పిల్లని జాగ్రత్తగా పెంచి ఆవిడ కూడా ఏదో ఒక జాబ్ ఈ అడ్వర్టైజ్మెంట్లోనూ దేంట్లోనూ పెట్టి 2022లో పెళ్లి చేసింది. మొత్తం పేరు అతని పేరు ఏదో ఉంది. పెళ్ళి పోనీ అంతవరకు బాగానే చేసింది. 1994లో 95లో పుట్టింది కదా, 95 తర్వాత 2022లో పెళ్లి చేసింది. అంటే ఆమెకు 27 ఏళ్ళలో 28 ఏళ్ళలో ఉంటుంది. అప్పట్లో పెళ్లి చేసింది. ఏమంటే అనన్య అమ్మాయి పేరు. ఏమంటే కూతుర్ని సెటిల్ చేసేసింది. కూతుర్ని సెటిల్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇక ఏ పాత్ర పార్థిపన్ హౌస్ఫుల్ అనే సినిమా ఇచ్చాడు కదా, సినిమాల పాత్ర మంచి పాత్ర ఇచ్చాడు. ఇక సపోర్టింగ్ రోల్స్ చేయటం మొదలుపెట్టింది వరుసగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తమిళ్లో బాగా పాపులర్ అయ్యి సినిమాలు చేస్తుంది అనమాట. సినిమాలు చేస్తూ ఈ కూతురు పెళ్లి చేసేసింది కదా, తల్లి జీవితం తల్లి నడుస్తుంది, ఈవిడ జీవితం ఈవిడ నడుస్తుంది. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇలా పెళ్లి చేసుకున్నారు కదండి, ఒక ఇంటి పేరు ఉండదు వీళ్ళకి. తండ్రి ఎవరు, ఇంటి పేరు ఏం చెప్పుకుంటారు, కుటుంబ వ్యవస్థ లేదు. అంటే ఈవిడ తెలుగు ఆవిడ తమిళు, వాళ్ళకి మనకి మనకి ఇంటి పేరు ఉంటుంది, వాళ్ళకేమో తండ్రి పేరే ఇంటి పేరు అవుద్ది. కరెక్ట్. ఇప్పుడు ఐశ్వర్యకి లేదు, ఐశ్వర్యకి ఇంటి పేరు లేదు, ఫలానా వాళ్ళ అమ్మాయిని చెప్పడానికి లేదు. ఏదో అడ్జస్ట్మెంట్ తోటి ఈ క్రేజీ తోటి సినిమా సెలబ్రిటీస్ కాబట్టి పెళ్లి చేసుకోవాలి తప్ప వాళ్ళు ఎవరు ఇలాంటి పెళ్ళిళ్ళే జరుగుతాయి. ఒక పద్ధతి అయిన పెళ్ళిళ్ళు, ఒక సంసార పక్షమైన పెళ్ళిళ్ళు మాత్రం జరగవు. అలా కూతురికి పెళ్లి చేసిన తర్వాత తను సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు తన జీవితాన్ని తను ఇండిపెండెంట్గా తన జీవితాన్ని తను నడుచుకుంటుంది. తల్లి జీవితం తల్లి నడుస్తుంది, కూతురు జీవితం కూతురు. అంటే ఒక విధంగా తల్లే కారణం ఈ అమ్మాయి ఇలా రావటానికి. కాకపోతే ఈ అమ్మాయి బయటకు వచ్చింది చూసారా, అయినా కానీ టైం బ్యాడ్ అనుకోవాలి కదా. టైం బ్యాడ్ కాదండి, ఆలోచన బ్యాడ్. బుద్ధి బ్యాడ్ ఇచ్చేదంటే అంటే తల్లి ఏ పరిస్థితిలో చేసిందో ఇప్పుడు ఈవిడ ఏం చేసిందో తల్లి అదే చేసింది కదా, అప్పుడు సమానం అయిపోయింది కదా ఇద్దరు. తల్లి ఈ పరిస్థితుల్లో చేసి ఉండొచ్చు కదా. ఇన్ఫాక్చుయేషన్ ఇచ్చేదంటే ఒక చోట పని చేసినప్పుడు అండి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అట్రాక్షన్ కలిగినప్పుడు మాట్లాడేటప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటారండి. నేను సినిమాలో చాలా మంది చూశాను. నేను వీళ్ళకి ఎలా కలుపుతారంటేనండి, అది రియల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత పెళ్లి అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అసలు ఒరిజినల్. చాలా అసలు ఏదో శ్రీరామచంద్రుడిలాగా మాట్లాడతారండి వాళ్ళు. అంతకు మించి ఎస్పెషల్లీ మనం ఇప్పుడు చెప్పుకున్న సెలబ్రిటీస్ అందరి కూడా జీవితాలు ఇంతేనండి. ఎవరై కూడా ఇదిగా లేదు. ఏదో ఒక్క నలుగురు సంప్రదాయబద్ధంగా వచ్చిన వాళ్ళు, జమున, భానుమతి, వీళ్ళ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమండి సంప్రదాయబద్ధంగా వచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ, అంజలీదేవి ఎక్కడో చిన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఆయనతోటే అలా చేశారు తప్ప, 4-5 తప్ప మిగతా వాళ్ళందరూ. కన్నాంబ గారు కూడా 2వ పెళ్లి చేసుకుంది. అందరూ ఇచ్చేసేది. అంచేతంటే అప్పటికి సినిమాలో ఏంటంటే అవసరం అండి. మెయిన్ సినిమాలో ఏంటంటే తెలుసండి, ఒక అవసరం. అంటే ఆ తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. మనల్ని ఈ సినిమాల్లో చేసేటప్పుడు ఎవరో పెళ్లి చేసుకోరేమో, మామూలు వాళ్ళు బయట సంబంధాలు రావేమో, అంచేత మనకు పెళ్లి కాదేమో అనే భయంతో కొంత పెళ్లి చేసేసుకుంటారు. వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళు బాధపడుతూ ఉంటారండి, ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేద్దంటే ఇగో మా అమ్మాయి లక్ష్మి అని చెప్పారనుకోండి, సినిమా ఆర్టిస్టులు మేము చేసుకోని ఉంటారు. అప్పుడు ఈ భయాల వల్ల ఎక్కువగా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారండి దీంట్లో, రిలేషన్షిప్లో. ఈ భయాల వల్లే ఏం చేద్దంటే వాళ్ళకి సంబంధాలు ఎవరు రారు, పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. రైట్. ఇది ఐశ్వర్య ఇప్పుడు బాగానే ఉంది. ఆవిడ తెలుసుకుంది, ఇండిపెండెంట్గానే తను సినిమాలు చేసుకుంటూ టీవీ షోలు చేసుకుంటూ
చేస్తున్నారండి.